ఈ వీడియోలో మనం డిక్షనరీ సంబంధించిన డిఫరెంట్ మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ కీస్ అనే మెథడ్ ఉంది. ఒక డిక్షనరీలో ఉన్న అన్ని కీ ఎలిమెంట్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇట్లానే వాల్యూస్ అంటే వాల్యూస్ మొత్తం వస్తాయి. ఐటమ్స్ అంటే కీసు వాల్యూసు వాటి యొక్క పేర్ మొత్తం రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిక్షనరీని తీసుకుంటున్నాను. D1 అనే డిక్షనరీని తీసుకున్నాను. D1 ఈక్వల్ టు సంథింగ్ నేమ్ కోలన్ కింగ్ ఏజ్ కోలన్ 67 అట్లనే హైట్ కోలన్ 6 ఇలా ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మనం కీస్ అనగానే అంటే D1 డాట్ కీస్ నేము ఏజ్ హైట్ ఆ మూడు కీస్ కాబట్టి అవి రావడం జరిగింది. మరి అట్లనే వాల్యూస్ D1 డాట్ వాల్యూస్ మరి ఓన్లీ వాల్యూస్ ఇక్కడ అంటే కింగ్ 67 6 అవి వాల్యూస్. మరి ఐటమ్స్ అంటే కీసు వాటికి సంబంధించిన వాల్యూస్ మొత్తం రావడం జరుగుతుంది. మరి ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ అనే మెథడ్ ఉంది. యూజ్ ఇట్ టు యాడ్ ఐటమ్స్ ఆఫ్ డిక్షనరీ టు ఫస్ట్ డిక్షనరీ. అంటే ఒక డిక్షనరీలోకి ఇంకొక డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ని యాడ్ చేస్తుంది. D2 ఈక్వల్ టు ఇంకొక కొత్త డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వెయిట్ అని ఇస్తున్నాను. మరి ఇప్పుడు D1 డాట్ అప్డేట్ D2 సో ఇప్పుడు D1ని మనం చూసినట్లయితే ఇక్కడ హైట్ ఏజ్ నేమ్తో పాటు వెయిట్ కూడా యాడ్ అయింది. ఈ విధంగా ఒక డిక్షనరీని ఇంకొక డిక్షనరీ బేస్ చేసుకొని అప్డేట్ చేయొచ్చు. ఒక డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ని క్లియర్ చేయాలంటే ప్రీవియస్ వీడియోలోనే చూసాం, ఐటమ్స్ మొత్తం క్లియర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ D2 డాట్ క్లియర్. సో D2 అని ఇస్తే D2 అనే డిక్షనరీ మాత్రం ఉంది, దాంట్లో ఐటమ్స్ మాత్రం ఏమీ లేవు. మరి ఒక సీక్వెన్స్ ఆఫ్ కీస్ని బేస్ చేసుకొని డిక్షనరీని ఎలా తయారు చేయాలి అనేది చూసినట్లయితే ఎస్ అనే ఒక సీక్వెన్స్ ఇట్లా ఇస్తున్నాను. ఎస్ అనే సీక్వెన్స్లో నేను ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో వాల్యూస్ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ సీక్వెన్స్లో సమ్ కీస్ ఇచ్చాను. మరి ఇప్పుడు D3 డాట్ ఫ్రమ్ కీస్ అని ఎస్ అని ఇద్దాం.
సో D3 నాట్ డిఫైన్డ్ అంటుంది. సో ఆల్రెడీ D2 ఉంది కాబట్టి D2 ఫ్రమ్ కీస్ ఆఫ్ ఎస్. సో 1, 2, 3లు ఇక్కడ కీస్గా ఉన్నాయి, బట్ వాటికి వాల్యూస్ మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ ఎస్ కామా సమ్ వాల్యూ ఇచ్చామనుకోండి, అప్పుడు D2 డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్, లేదంటే D2ని కొత్తగా D3ని కొత్తగా క్రియేట్ చేద్దాం. D3 ఈక్వల్ టు ఎట్లా క్రియేట్ చేసాం, D3 డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఎస్ కామా హలో అనే వాల్యూ ఇవ్వడం జరిగింది. చూడండి, అన్నిటికీ కామన్గా 1 హలో, 2 హలో, 3 హలో. కీస్ మాత్రం యూనిక్గా ఉన్నాయి, వాల్యూస్ కామన్గా రావడం జరిగింది. మరి కాపీ చేయడం ఎలా అనేది కాపీ చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ D4 ఎట్లా ఎంటీ డిక్షనరీ ఇచ్చాను. D4 డాట్ కాపీ, D4 ఈక్వల్ టు అనేద్దాం కాపీ ఆఫ్ D3 డాట్ కాపీ. సో D4 చూసినట్లయితే మనకి వాల్యూస్ ఏమీ రాలేదు. D3లో ఏమున్నాయి, D3 డాట్ కాపీ, D4 ఈక్వల్ టు D1 డాట్ కాపీ. ఓకే, D4లోకి D1లో ఉన్న ఐటమ్స్ కాపీ అయ్యాయి. ఇట్లా కాపీ చేసుకోవచ్చు ఒక డిక్షనరీలో ఉండే ఐటమ్స్ని ఇంకొక డిక్షనరీలోకి. హ్యాజ్ కీ అంటే ఒక కీ, మనం ఇచ్చిన కీ ఉందా లేదా అని చెక్ చేద్దాం. D4 డాట్ హ్యాజ్ కీ నేమ్. రిటర్న్స్ boolean వాల్యూ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ కీ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద డిక్షనరీ. మరి మనకి D4లో లేదంటే D1లో చెక్ చేద్దాం. D1 డాట్ హ్యాజ్ అండర్ స్కోర్ కీ, ఇక్కడ అండర్ స్కోర్ కీ నేమ్. సో ఈ అట్రిబ్యూట్ ఇక్కడ హ్యాజ్ కీ అనేది రిమూవ్డ్, గెట్ కీ ఇద్దాం. D1 డాట్ గెట్ అని ఇచ్చి నేమ్ అని ఇస్తాం. సో ఆ కీకి వాల్యూ అనేది తీసుకురావడం జరిగింది. ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్ని మీరు డిక్షనరీస్ మీద అప్లై చేసుకోండి.